శాసనసభ్యులకు బాజీ ఆరంభించారు. అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం ఒకరి సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్. వారు మాట్లాడేటప్పుడు వారు తప్పులు మాట్లాడినా విన్నా, నేను తప్పులు మాట్లాడినా విన్నా సార్. అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం, మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ మగిరా చెప్పిండ్రు. అది ఎక్కడ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపులు లేవు. అదే సరే, నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే. ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది. లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో. 3 గైడర్స్ నిలబడించడం ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష. ఒప్పించినా అని చెప్పినా నేనున్నప్పుడు అయిపోయిందంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తున్నా. ఇక పోయి చూద్దాం. ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారికి కన్విన్స్ చేసి ఆయన ఏమంటాడు, దీన్ని ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పిన సాబ్ ఐజాయితో 2 साल लगता टेंडर लगने के वाले ये फोरक्लोज లేక. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పిన మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేసుకోండి. 6 లేన్ ఏంటంటే ఎమ్మెల్యే డిపిఆర్ ఇచ్చిండు. 4th మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోయింది. వాటి రిపోర్ట్ ఇచ్చినాక 4th మంత్లో 6 లేన్గా స్టార్ట్ చేపించారు. సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతోని చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరియట్ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరియట్ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలి, బిడ్డలు కట్టాలి. నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళా వేరే ఫామ్లో రమ్మంది సార్, అన్ని మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ. 1 మినిట్ సార్. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ టూ సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు. సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్. నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే సార్. మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్. వారు యాగాలు చేయటము తప్పని లేదు అధ్యక్ష. వారు యాగాలు చేయాలి, రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి. అదే వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష. వ్యక్తిగతంగా మా వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడలే. ఈరోజు స్పష్టం అది. ఈరోజు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా దేవుని నమ్మేవారు ఉన్నారు అధ్యక్ష. రోజు అందరూ కూడా పొద్దున్నే పూజ చేసి వస్తారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దేవుడు అంటే భక్తి అందరికి కలిగి ఉంటుంది అధ్యక్ష. వారికి ఒక్కరికే కాదు, లేకుంటే అక్కడ ఉన్న వారికే కాదు. నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే స్పష్టంగా దేవుడు అందరు వాడు, కానీ ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పిండ్రు, బ్రాడ్గా చెప్పిండ్రు వెంకన్న. ఇప్పుడు వారి సమాధానానికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి, 4000 కిలోమీటర్లు, 10 సంవత్సరాల కాలం పాటు 3800 కిలోమీటర్లు. ఇదే చాలు అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి, మా లక్ష్యానికి, వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఇది బేరీదిగా తీసుకొని ప్రజలే బేరీది చేసుకొని ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం. అయినా వేరే అర్థం తీసుకోకుండా ఒకటే నిమిషం సార్, నేను ఏం చెప్పినంటే ఎస్క్రూ అకౌంట్ సంబంధించి
నా ఆయంలోనే జరిగింది అన్నప్పుడు ఇంకా కానే కాలేదు. ప్రిన్సిపల్ మొన్న లాస్ట్ వీక్ మా ఆఫీసర్స్ పోయి అక్కడ మోర్ సెక్రటరీ దగ్గర గడ్కరీ దగ్గర కన్విన్స్ చేయించి వర్క్ స్టార్ట్ చేసినాం. స్లాబ్స్ పడుతున్నాయి. నెక్స్ట్ మంత్ 3 స్లాబ్స్ చేస్తున్నాం. 18 monthsలో కంప్లీట్ చేయాలనుకున్నాం. నేను ఎన్నిసార్లు పోయినో పేపర్లు వేసుకొని ఇవన్నీ వేసుకున్నాం. మేము ఆ వర్క్స్ నడుస్తున్నది. వేసుకునేకుండా ఆయంలో జరిగింది అన్నాడు. ఆయనకి ఏం చెప్పినంటే నేను ఒక క్యాజువల్గా ఈ సెక్రటరియట్ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే, యాగాలు ఎగ్గాలి అన్నిటికంటే ఎక్కాలేక ఎన్ని దేవాలయాలు కట్టాం మాకే తెలియదు అధ్యక్ష. మేము వేణుగోపాల స్వామి నుంచి మొదలు పెడితే, రామాలయం నుంచి మొదలు పెడితే, బిగ్నూల శివాలయం కానించి మా ఫ్యామిలీ అన్ని గుళ్ళు కడుతూనే ఉంటాం. అందరికీ నమ్మకం, ఎవరి మతం మీద ఎవరి దేవుని మీద నమ్మకం. వారు దాని మీద కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను, బ్రహ్మాండంగా కట్టిను. ఆఖరికి ఏం కట్టినంటే కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు.